హాయ్ అండి. వెల్కమ్ టు జాబిలమ్మ కబుర్లు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అది ఏంటంటే గుమగుమలాడే రాజ్మా కర్రీ. రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ కర్రీ. మరి ఆలస్యం ఎందుకండి, ఎలా చేయాలో చూసేద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, రాజ్మా నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ బాయిల్ చేసి తీసుకోవాలి. పసుపు, కరివేపాకు, సాల్ట్, కారం, టొమాటోస్. నేనైతే 2 టొమాటోస్ తీసుకొని ఇలా ప్యూరీలా చేసి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ధనియా జీరా పౌడర్, మసాలా పౌడర్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకొంచెం కలర్ వస్తే సరిపోతుందండి. ఈ రకంగా కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్, అందులో 2 టమాటోస్ ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ టొమాటో పేస్ట్ కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకుని. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేద్దాము, అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూసేద్దామండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అందులో. అది కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. ఇది కూడా పచ్చివాసన పోతేనే దాని టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు అందులో పసుపు, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి నైట్ అంతా సోక్ చేసి బాయిల్ చేసిన రాజ్మాని వేసేసుకోవాలండి. చూసారు కదండి, అలా చేత్తో మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోయేంత సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి రాజ్మాని. ఇప్పుడు ఈ రాజ్మాని కూడా ఇందులో వేసుకొని ఈ ఆనియన్స్ ఏవైతే ఫ్రై చేసుకున్నామో అందులో ఇది కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలండి. కాసేపు ఆయిల్లో అలా మగ్గనిస్తే సరిపోతుంది. అందులో కొంచెం వాటర్ వేసుకొని, ములగాగా వాటర్ వేసుకోవాలి. ధనియా జీరా పౌడరు, కొంచెం మసాలా కూడా వేసేసి కుక్ చేసుకోవడమేనండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా ఉన్నదో. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి కర్రీ. కుక్ అయిపోయిందండి కర్రీ. స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసేసుకుందాము. మరి ఇంకా ఆలస్యం చేయకుండా నా వీడియో చూసి మీరు కూడా ఈ రెసిపీని వండి మీ వాళ్ళకి తినిపించండి. చాలా టేస్టీగా ఉందని మిమ్మల్ని మెచ్చుకుంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాము.